ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీతో సీట్ల షేరింగ్ లో ఎలాంటి సమస్య లేదు, కుమారస్వామి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదు, వైఎస్ షర్మిల. ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు. అశ్రునయనాలతో లాస్య నందితకు వీడ్కోలు, ముగిసిన అంత్యక్రియలో. కర్ణాటక నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీకి సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీతో ఎలాంటి సమస్యలు లేవని జేడీఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తాను తన కుమారుడు నిఖిల్ న్యూఢిల్లీలో కలిశామని, సీట్ల షేరింగ్పై చర్చలు జరిపామని చెప్పారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయినపల్లి నుండి ఇంటి నుంచి మారేడుపల్లిలో శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడుకోలు పలికారు. ఇంట్లో నుంచి సాగిన అంతిమయాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాడి మోశారు. ఆమె తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన శ్మశాన వాటికతోని లాస్య అంత్యక్రియలు కూడా జరిగాయి. ప్రమాదం జరిగిన దగ్గర నుంచి హరీష్ రావు దగ్గరుండి లాస్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా లాస్య భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆంధ్రరత్న భవన్లో ఆమె సిపిఐ, సిపిఎం నేతలు మాట్లాడారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్ మనకు రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోవు. ఆ రోజు బీజేపీ చెప్పిన బాట 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని వాగ్దానం చేశారు. మన రాష్ట్రంలో, మన తిరుపతిలో మోదీ గారు స్వయంగా వచ్చి 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి పుణ్యక్షేత్రంలో వాగ్దానం చేసి కూడా ఈ రోజుకి 10 సంవత్సరాలు దాటిపోయినా మన హక్కులలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు బీజేపీ పార్టీ. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, స్పెషల్ స్టేటస్ కోసము అందరము రండి, మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ఎందుకు స్పెషల్ స్టేటస్ రాదో చూద్దాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, బీజేపీ మెడలు వంచుతాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ కోసం ఒత్తిడి తెచ్చింది లేదు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి ఆ మాటను తుంగలో తొక్కిన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా, అంటే పర్మిషన్లు వాళ్ళే ఇచ్చి డబ్బులు వాళ్ళే పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్నది మనకు వాగ్దానం అయితే పోలవరం ప్రాజెక్టు కూడా కదలలేదు. స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు. స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మన రాష్ట్రానికి రాయితీలు రాలేదు, మన రాష్ట్రానికి ట్యాక్స్ బెనిఫిట్స్ రాలేదు, కాబట్టి పరిశ్రమలు రాలేదు. పట్టుమని పెద్ద పరిశ్రమలు 10 కూడా రాలేదు కాబట్టే మన బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు. పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు. సో ఈరోజు వాస్తవం 10 సంవత్సరాలు అయిపోయినా బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఈ రోజుకి కూడా మనకు చెప్పుకోతగ్గ రాజధాని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు సరిపోదు అని 3 రాజధానిలు, ఒకటి సరిపోదు అని 3 రాజధానిలు అన్నవారు ఇప్పుడు ఈ రోజుకి ఒక్క రాజధాని కూడా మనకు తయారు చేయలేదు. కాబట్టి
బీజేపీ పార్టీ మనకు ఎంత అన్యాయం చేస్తున్నా, పోలవరం విషయంలో అయినా, క్యాపిటల్ విషయంలో అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా, లేకపోతే స్పెషల్ స్టేటస్ అయినా, విశాఖ రైల్వే జోన్ అయినా, ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా, ఇది ఏ ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటి అంటే బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షాకి, మోడీకి వెళ్ళి సాగిలబడుతున్నారు. వాళ్ళను బానిసలుగా చేసుకోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టే ఈరోజు ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. నిన్న కూడా యువత కోసం మేము ఎంతవరకు వెళ్ళి పోరాటం చేశామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పార్టీ ఆఫీస్లో ఒక రాత్రి మహిళ అయ్యుండి కూడా బయట పోలీసుల భయంతో హౌస్ అరెస్ట్ చేస్తారు, ఉద్యమం చెయ్యనియరు అన్న భయంతో పార్టీ ఆఫీస్లోనే రాత్రంతా గడిపాం. ఆ తర్వాత కూడా పొద్దు నుంచి అరెస్ట్ చేస్తాము అని ఎంత బెదిరించినా కూడా మొండి పట్టు పట్టి ధర్నాలు చేశాము. ఆఖరికి అరెస్ట్లు అయ్యాము, గాయపడ్డాము, అవమానపడ్డాం కూడా. ఇదంతా పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమే. ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం పార్టీ అయితేనేమి, సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేస్తున్నాము, మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈరోజు సిపిఎం పార్టీ కూడా ముందుకొచ్చింది. ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యేచూరి గారిని కలవడం జరిగింది. కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది. మేమందరము కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. మా చర్చలు జరుగుతున్నాయి. మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందితను పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. లాసియా నందిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకుపడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్కు బకాయిల విడుదలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మీరే మేధావుల మధ్య మామయ్యలో మార్చ్ 31 లోపల 3,000 కోట్లు నుంచి స్టార్ట్ చేస్తానంటే ఎలక్షన్ కూడా వచ్చి డబ్బులకి నెలసి కూడా సంబంధం ఏంటి? మేము బుర్రలేదు. వాళ్ళు కూడా కొద్ది మందికి వేస్తారు, కొన్ని ఇన్స్టాల్మెంట్ వేస్తారు. రోడ్డు మానేసి సాయంత్రం ఉంటూ ఉంటారండి. రాత్రి రావాల్సింది ఆల్రెడీ రిప్రజెంటేటివ్ సెక్రటరీ గారు ఆల్రెడీ ఇచ్చాం సార్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు సీఎం సతీమణి గీతారెడ్డి కుటుంబ సభ్యులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు అర్చకులు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలు అర్చకులు నిర్వహించి శ్రీ స్వామివారి ప్రసాదం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డితో పాటు బిడ్డ అల్లుడు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
लक्ष्मी नारसिंह स्वामी प्रसाद बल सिद्धिरस्तु। కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద పెళ్లిలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం గీసుకొండ మండలం కోనయామాకులలోని రైతు వేదికలో సంఘం గీసుకొండ మండలాలకు చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు చెక్కులు పంపిణీ చేశారు. అధికారులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరి మనులకు సోదరులకు పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఇప్పుడే మన వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ముఖ్యంగా గీసుకొండ మండలానికి సంబంధించి ఇది 3వ పంపిణీ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నేను రైతుదార్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పటికప్పుడు రాగానే నా దగ్గరికి పంపించడము, నా పూలు తీసుకోవడము, అలా పంపిణీకి వెంటనే డేట్లు నిర్ణయించడం అనేది ఇది తీసుకోవడం నేను అనుకోవడం ఇది 2వసారి అనుకుంటా కదా. సంఖ్యం 2వసారి సంఖ్యం వచ్చి 2వసారి అన్ని క్లియర్ అయినాయి కదా. ఇంకేం పెట్టింది ఇది అయితే అందులోంచి మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేసి వాస్తవంగా నేను గతసారి ఈ కళ్యాణ లక్ష్మి బీజేపీతో సీట్ల షేరింగ్లో ఎలాంటి సమస్య లేదు కుమారస్వామి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదు వైఎస్ షర్మిల. ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు. అశ్రునయనాలతో లాస్య నందితకు వీడ్కోలు ముగిసిన అంత్యక్రియలో. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.